2007 దాదాపు అంటే ఒక 19 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ సమస్యని మనం చర్చించుకోవాల్సినటువంటి దుస్థితి ఈ దేశంలో మనం గమనిస్తున్నాం. వాస్తవంగా అయితే న్యాయము ఆ యొక్క ఏషమియాకి సంబంధించినటువంటి అమ్మాయికి న్యాయం ఇంతవరకు కూడా జరగలేదు. 19 సంవత్సరాలైనా కూడా ఈ దేశ వ్యవస్థ న్యాయం చేయలేని దుస్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నిర్భాగ్యురాలు ఆ రోజు దిగంబరంగా ఆ యొక్క ఇష్యూని ఎవరు చేశారో దాన్ని అమ్మాయిని ఆ విధంగా ఎవరు చేశారనే ఒక నిజాన్ని నిగ్గు తేల్చలేనటువంటి దుస్థితిలో సిబిఐ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు. 19 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి అస్థికలు తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే ఈ ప్రభుత్వం కానీ, సిబిఐ కానీ ఏం సాధించినట్టు? ఆ పేదవానికి న్యాయం ఏం చేసినట్టు అనేది పెద్ద ప్రశ్న ఇది. ఈ సమాజంలో అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి మేధావులు కూడా ఆలోచించాలి ఇక్కడ. ఏం జరుగుతూ ఉంది? ధనవంతులకు, పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేదవాళ్ళకు ఒక న్యాయం జరుగుతూ ఉంది. మరి ఎస్పెషల్లీ రాజ్యాంగ ప్రతిపత్తి గలటువంటి స్వతంత్ర సంస్థలు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లోబడి రాజకీయ నాయకులు చెప్పినట్టు వినడం వల్లనే ఈ యొక్క దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారులు కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రేపు అయోషా మీరా కావచ్చు జరిగినటువంటి సంఘటన మన ఇళ్ళలో కూడా జరిగితే మన పరిస్థితి ఎలా ఉంటుందో సార్ ఊహించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క చర్యని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.